వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒకసారి ముగ్గురు వెళ్లారు, మరోసారి ఓ సభ్యుడు గుడ్ బై చెప్పారు. ఆయన ఏకంగా పార్టీకి రాజకీయాలకు రామ్ రామ్ అని ప్రకటించారు. నలుగురు వెళ్లిపోవడంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 11 నుంచి 7కు తగ్గింది. అందులో కూడా ఎందరు ఉంటారో ఎందరు జంప్ అవుతారో తెలీదు. సరిగ్గా ఇదే టైంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. బీజేపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుల విలీనమంటూ టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ వెంట నడిచేదెవరు? ఫ్యాన్ పార్టీని వీడే రాజ్యసభ సభ్యులు ఇంకెంతమంది? బీజేపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుల విలీనానికి స్కెచ్. రిజైన్లకు చెక్, ఇక గంపగుత్తగా చేరడమే ఆలస్యమా? జగన్ వెంట నడిచేదెవరు? వైసీపీని వీడేదెవరు? ఏపీ సెంట్రిక్ గా బీజేపీ అసలు సిసలు రాజకీయానికి తెరలేపుతోంది. రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న కమలం పార్టీ అదను చూసి అడుగులు వేస్తోందట. అపోజిషన్ లో ఉన్న వైసీపీకి వరుస పెట్టి గుడ్ బై చెబుతున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు. 11 మంది ఉంటే ఇప్పుడు పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ బలం 7కు తగ్గింది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అందులో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏపీలో వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం, కూటమి పార్టీలకు 160కి పైగా శాసనసభ్యులు ఉండటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే చాలు, అది కూటమి పార్టీల ఖాతాలో పడిపోతుంది. కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్య రిజైన్ చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అందులో 2 పదవులను టీడీపీ తీసుకుంది, ఒక పదవి బీజేపీకి విడిచిపెట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం 3 పార్టీలు పట్టుబడుతున్నాయి. రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన సభ్యుల స్థానాల విషయంలో పంపకాలు జరుగుతున్నాయి. కానీ మొత్తం బీజేపీ ఖాతాలోకి చేరడం లేదు. దీంతో ఇప్పుడు కమలం పార్టీ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చిందట. 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు అప్పుడు రాజ్యసభలో ఆ పార్టీకి 5గురు సభ్యులు ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తో పాటు మరొకరు బీజేపీలో చేరిపోయారు. తమ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కనకమేడల రవీంద్రబాబు మాత్రమే టీడీపీలో ఉండిపోయారు. ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే బెటర్ అనే ఆలోచనకు బీజేపీ వచ్చిందట. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అవుతున్న సీట్లను కూటమిలోని 3 పార్టీలు పంచుకుంటున్నాయి. అదే విలీన ప్రక్రియతో అయితే సభ్యులు రిజైన్ చేయాల్సిన పని ఉండదు, అందరూ బీజేపీ ఖాతాలోకి వచ్చేస్తారని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కూటమి పార్టీలు కొత్త అభ్యర్థులను పెట్టుకుని రాజ్యసభలో బలం పెంచుకుంటున్నాయి. దాంతో జంప్ అవుదామనే ఆలోచనలో ఉన్న కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా మౌనంగా ఉండిపోతున్నారట. తమ పదవులకు ఎలాంటి ఢోకా లేకుంటే పార్టీ కండువా మార్చుకోవడానికి సిద్ధమంటున్నారట. ఇదే అదనుగా తమ వ్యూహాలకు పదును పెట్టిందట కమలదళం. ఇప్పుడు రాజ్యసభలో వైసీపీకి ఉన్న 7గురు సభ్యుల్లో ఎందరు పార్టీలో ఉంటారో, ఎవరు వీడుతారోనన్నది హాట్ డిస్కషన్ గా మారింది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినా ఆయన అదానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే అనధికారికంగా 6గురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశముంది. ఆ 6గురిలో జగన్ వెంట నడిచేదెవరనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, నిరంజన్ రెడ్డి మాత్రమే వైసీపీలో కొనసాగే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబురావు కూడా
తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లబోరని చెబుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు కూడా. ఆయన పార్టీ మారే ఛాన్స్ లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది, జగన్ కేసులన్నీ ఆయనే చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక అయోధ్య రామిరెడ్డి విషయంలోనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఆయన పారిశ్రామికవేత్త, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైరం పెంచుకోవద్దని అనుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. వ్యాపారాలకు ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నారట. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్య రామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇక మేడా రఘునాథ్ రెడ్డి పదవీ కాలం 2030 వరకు ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు. అయితే బీజేపీ రంగంలోకి దిగి ఎంతమందితో వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. విలీనమంటూ జరిగితే వైసీపీలో ఎందరు మిగులుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. రాజ్యసభలో వైసీపీకి ఎవరూ మిగలరని కూటమి నేతలు ఇప్పటికే జోస్యం చెబుతున్నారు. జగన్ కు చిన్నాన్న కాబట్టి వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారా లేక ఇంకా ఎవరైనా ఉంటారా అన్నది వేచి చూడాలి మరి.